మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈవేళ మన నందిగామలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే మన ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం మీద ఉన్నటువంటి వివాదం త్వరగా తొలగిపోవాలని, వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలని, తద్వారా భారతదేశ ప్రజల మనోభావాలు, మరి ముఖ్యంగా ఆంధ్రుల మనోభావాలు, ఆ దేవదేవుడికి మనం ఇస్తున్నటువంటి భక్తిభావంతో పవిత్రంగా ఆయన ఎలా కొలుస్తున్నామో ఈ వాస్తవాలు తెలిస్తే మరింతగా ఇనుమడింప పడతాయి. కాబట్టి దేవుని వేళ కోరుకోవడం జరిగింది వాస్తవాలు తెలియాలని. ఇప్పటికే దీని మీద సుప్రీంకోర్టులో మిగతా చోట కూడా పిలిచి దాఖలైనవి వాస్తవాలు తెలియాలని. ఈ ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది. తప్పు జరుగుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. కాని పక్షంలో మనందరి గౌరవం, మనందరి మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతినకుండా ఉంటాయి. భారతదేశంలోని ప్రజలందరూ కూడా పరమత సహనం కలిగిన వాళ్ళు. భిన్నత్వంలో ఏకత్వానికి మన దేశం పెట్టింది పేరు. ఇక్కడ మిగతా మతాల వారిని కూడా అందరూ భక్తి శ్రద్ధలతో కొలుస్తారు, పూజిస్తారు. పరమత దూషణ లేదు. కాబట్టి ఒక మతానికి సంబంధించిన దేవుడికి ప్రసాదానికి సంబంధించి అపఖ్యాతి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా బాధపడతారు. ఏంటి ఇలా జరిగింది ఏంటి అని. కాబట్టి ఇది వాస్తవాలు తెలియాలి. మనకున్నటువంటి సాంకేతికతని ఉపయోగించుకొని ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది. అదేవిధంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ముఖ్యమంత్రిని ఈవేళ మళ్ళా డిక్లరేషన్ అడుగుతున్నారంటే ప్రభుత్వం మారిపోతే విధానాలు మారిపోతాయా? కనకదుర్గ కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ముఖ్యమంత్రి హోదాలో ఆయన పట్టు వస్త్రాలను సమర్పించింది మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు డిక్లరేషన్ అడుగుతున్నారంటే మనం ఎటువైపు వెళ్తున్నాం? ఇక్కడ మన దేశంలో ఏ మతం వారైనా ఎక్కడికైనా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవిస్తూ ఆచారాలని పాటిస్తాం. ఉదాహరణకి మనం మసీదుకి వెళ్ళామనుకో, వాళ్ళు ఏం చేస్తారో అలాగే మనం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుంటాం, చక్కగా తల మీద టోపీ కానీ లేకపోతే కానీ కర్చీఫ్ కానీ పెట్టుకుంటాం, చక్కగా వెళ్తాం. అలాగే చర్చికి వెళ్ళినప్పుడు, అలాగే బయట మతాల వాళ్ళు కూడా హిందూ దేవాలయానికి వచ్చినప్పుడు హిందూ మత సాంప్రదాయం ప్రకారం చక్కగా లోనికి వస్తారు, కాళ్ళు కడుక్కుంటారు, గుళ్ళోకి వస్తారు. ఇవన్నీ మన సంస్కృతిలో భాగం. ఈ మతం వాళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదు, ఈ మతం వాళ్ళకి ఇక్కడ కూడదు అనే బ్యారియర్ ఈ దేశంలో లేదు అసలు. ఎవరినైనా పూజించవచ్చు. కాకపోతే ఆ మత సాంప్రదాయాలని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అంతే తప్ప ఈ మతం వాళ్ళు ఇక్కడికి, ఈ మతం వాళ్ళకి ఇక్కడ వెళ్ళకూడదు అనేది ఎక్కడా లేదు. కాబట్టి ఇది కొంచెం బాధాకరం. ఒక మాజీ ముఖ్యమంత్రిని, దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తిని ఈవేళ మళ్ళా డిక్లరేషన్ అడగడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదే తప్ప మన దేశంలో మనం అవలంబిస్తున్నటువంటి విధాలు కానీ మనం జీవిస్తున్న విధానానికి పూర్తిగా విరుద్ధం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.